ప్రైజ్ ద లార్డ్, షాలం, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఎంతమంది దేవుని వాక్యాన్ని పట్టుదలతో చదవగలుగుతున్నారు? మీ చుట్టూ ఉన్న వారి మాటలు, హేళనలు పట్టించుకుని దేవుని వాక్యాలని ధ్యానించడంలో అశ్రద్ధ చూపుతున్నారా? ఎవరు ఎన్ని అనుకున్నా వారు నిత్య జీవితం ఇవ్వలేరండి. అది గ్రహించండి. బహుశ్రద్ధతో యేసయ్య యొక్క వాగ్దానాల్ని ధ్యానించండి, అలానే వాటిని ఆచరించండి. యేసయ్యని మహిమపరచండి. ఎంతమంది దేవుని వాక్యపు వెలుగులో ఉంటున్నారండి? వాక్యపు వెలుగులోకి వెళ్ళిన తర్వాత, అంటే యేసయ్య యొక్క వాక్యాన్నే మీరు వెలుగుగా చేసుకున్నాక మళ్ళీ మీ బ్రతుకుకు చీకటిని పరిచయం చేయొద్దండి. వెలుగు ఉన్న చోటనే జీవనాన్ని కొనసాగించండి. కీర్తనలు 119:105 ఉంటదండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. యేసయ్య యొక్క వాగ్దానాల్ని అదే వెలుగు కింద మీరు ఆధారం చేసుకుని ముందడుగు వేయండి. ఒకప్పుడు మీరు లోక ప్రేమ శాశ్వత ప్రేమ, లోక మనుషులు నిజమైన స్నేహితులు అని అనుకుని ఉండొచ్చు. కానీ నిజమైన స్నేహితుడు యేసయ్య అని తెలిసాక ఆయనదే శాశ్వతమైన ప్రేమ అని తెలుసుకుంటారండి. ఇప్పుడు శాశ్వతమైన ప్రేమతో ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే యేసయ్య. ఆయనే నిజమైన స్నేహితుడు. ఆయన దగ్గరికి మీరు ఒక్కసారి వెళ్తే ఆయన మీరు వద్దనుకున్న ఆయన మీతో రిలేషన్ ఎప్పటికీ వద్దనుకోరండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు మొదటిగా సహాయకుడిగా అవుతారు. మీరు ఆపదలో ఉన్నప్పుడు ముందుగా వస్తారు. మీకు సహాయకుడిగా ఉండి మిమ్మల్ని ఆనందపరుస్తారు. సో జీసస్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్. జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. Jesus is our eternal Father. He is the one who is going to take care of our entire life. Jesus loves you so much. Amen.